కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. రాయవరంలోని ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీపావళి కోసం కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో కార్మికుల బతుకులు పేలిపోయాయి. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 6 చనిపోయారు. గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో తయారైన బాణసంచాను కోనసీమ జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. మరికొద్ది రోజుల్లో దీపావళి ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున తయారైన బాణసంచా నిల్వలు ఉన్నాయి. ఈ సమయంలో ఇక్కడ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12:30 సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పేలుడు సంభవించిన ప్రాంతంలో 40 మంది వరకు కార్మికులు ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ప్రస్తుతం 6 సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని రామచంద్రాపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలోనూ బాణసంచా పేలుడు ప్రమాదాలు జరిగాయి. పలువురు చనిపోయారు. ప్రమాదాల నియంత్రణకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి.